నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి, పోలీసు ఉన్నతాధికారులకు ఇక డైరెక్ట్ ఆదేశించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కంచగచ్చిబౌలి నివేదికపై కసరత్తు. ఉదయం డిప్యూటీ సీఎం భట్టితో సిఎస్ సమావేశం. సాయంత్రం భట్టి మంత్రి పొంగులేటి భేటీ. సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక పైన కూడా వీళ్ళు చర్చించడం జరిగింది. ఒక కమిటీ వేసింది కదా, ఆ కమిటీ నిన్న ఒక నివేదిక తయారు చేస్తూ ఉన్నది, అది సుప్రీంకోర్టుకి ఇవ్వద్దామని చెప్పేసి. ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి గారు అయితే ఆగ్రహం. నిన్న సంబంధించినటువంటి సోషల్ మీడియా చూసినాం అంటే ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మొత్తం అంతా కూడా జింకలు బయటకు వస్తూ ఉన్నాయి, కుందేళ్ళు బయట తిరుగుతూ ఉన్నాయి, గుంట నక్కలు ఇంకెన్నో తిరుగుతూ ఉన్నాయి, నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి, పులిలు గాండ్రిస్తూ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వచ్చి చెట్లు లేక అవన్నీ కూడా ఏడుస్తూ ఉన్నాయి, బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఈ పాపం అంతా రేవంత్ రెడ్డికి తాకుతుందని చెప్పేసి పాత వీడియోలు, అసలు పాత వీడియోలు ఈ రాష్ట్రానికి కూడా చెందినటువంటి వీడియోలుగా కొన్ని. ఇక కొందరైతే వాడు ఏఐని ఉపయోగించి ఇట్లా వాడు జేసీబీతో ఇట్లా జేసీబీ బొక్కెన ఉంటుంది కదా బకెట, ఇట్లా పెడితే మొత్తం అన్నీ ఆ నెమ్మలు గిమ్మలు అన్నీ ఇట్లా ఎగిరి ఇట్లా వస్తాయి. అవి ఇట్లా ఏదో వాటిని చంపేదానికి ఈ బుల్డోజర్ వస్తే అవేవో లేచి వచ్చినట్టుగా. అంటే దాంట్లో వర్జనల్ లేవంటే వర్జనల్ కూడా ఉన్నది కాదనట్లేము. అంటే కొంత ఇంకా దీన్ని ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం, ఇంకా బురద జల్లేటువంటి ప్రయత్నం. ఎట్లా ప్రభుత్వం భద్రమైంది, 100% భద్రమైంది, అది కావాల్సింది, భద్రం కూడా కావాల్సింది. ఎందుకంటే అటువంటి వాటి జోలికి పోయి, మూగ జీవాల జోలికి పోయి, అడవి జోలికి పోతే ఎవరైనా ప్రకృతికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా కానీ అది వినాశనానికి దారితీస్తుంది. ఖచ్చితంగా వినాశనానికి దారే అది. ప్రకృతిని ధ్వంసం చేసినటువంటి వాడు ఎవరు కూడా రాజకీయంగా కానీ వేరే రకంగా కానీ వాళ్ళు బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి ఉండదు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో సైతం కూడా కేసీఆర్ 100 ఎకరాల భూములకు సంబంధించినటువంటి దాని కాలువలు గిల్వలన్నీ తోమి ప్రకృతికి నష్టం చేకూర్చేటువంటి పనే చేసిండు. కాబట్టి ఫామ్ హౌస్లో అన్నాడు. రేపు మీ భవిష్యత్తు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అయితే వాటి పట్ల ఎవరెవరైతే నకిలీ ఫోటోలు వీడియోలు పెట్టి ప్రభుత్వాన్ని బదనం చేయాలంటా అనుకుంటా ఉన్నాడో వాళ్ళపైన కేసులు పెట్టుందని చెప్పేసి చెప్తా ఉంటే హరీష్ రావు ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రశ్నించేటువంటి వ్యక్తులను, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులని లోపలెత్తరా. మరి లోపల వీళ్ళే మొత్తం బీఆర్ఎస్లో చేసేదంతా. ఎవరు అక్కడ వాడు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బ్యాచ్ ఉంది ఒకటి. ఆ బ్యాచ్ అలా పెట్టడమే, అది నకిలీదా ఒరిజినలా సగం సగం ఉన్నది అనేది ఎక్కడ కూడా చూడరు, డైరెక్ట్ పెట్టడమే. అటువంటి వాళ్ళపైన చర్యలు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకొని ఆల్రెడీ కేసులు కూడా పెట్టిండు. ఇప్పుడు మరోసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఎవరెవరైతే నకిలీ ఫోటోలు, పాత ఫోటోలు తీసుకొచ్చి ఇలా పెడతానో, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని భద్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళపైన కంపల్సరిగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఒక పక్కన చెప్తా ఉన్నాడు. ఇక కంచగచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూముల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల ఆందోళనలతో పాటు వన్యప్రాణులను వెలగొడుతున్నారంటూ మార్పింగ్ చేసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. సార్ ఒకటి మాట నేనైతే చెప్పదలుచుకున్నాను దీనిలో, మీరు మొత్తానికి మొత్తం 100% నేను కొట్టేయలేను. ఇలా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి కొన్ని ఫోటోలు నకిలీ కావచ్చు, కానీ కొన్ని వీడియోలు ఒరిజినల్ అయినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి, ఒరిజినల్ వీడియోలు ఉన్నాయి. ఆ దుప్పులో, ఆ జింకలో బయటకు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఒరిజినల్. దాని తర్వాత ఆ సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఏదైతే ఆ భూములలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో నెమళ్ళు కొండ మీదకి ఎక్కి అరుస్తున్నటువంటి వీడియోలు కావు, అవి కనబడుతూ అరుస్తున్నటువంటి వీడియోలు ఉన్నాయి. అవి ఒరిజినల్ అయినటువంటి వీడియోలు. అవి కొన్ని ఉండొచ్చు, నకిలీ కూడా ఉన్నాయి కాదనట్లేము. అటువంటివి కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి, ఇటువంటి కనబడతా ఉన్నాయి. దాంతోపాటు ఒరిజినల్ వీడియోలు కూడా ఉన్నాయి. అయితే విద్యార్థుల ఆందోళనలతో పాటు వన్యప్రాణులను వెళ్ళగొడుతున్నారంటూ మార్పింగ్ చేసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నకిలీ ఫోటోలు, వీడియోలను పోస్టు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను డైరెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నకిలీ ఫోటోలు సృష్టిస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. కొందరు వ్యక్తులు వీటిని తయారు చేయడం, సర్క్యులేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని, పాత్రదారులతో పాటు సూత్రధారులను గుర్తించాలని సీఎం ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. జేసీబీలతో
జేసీబీలతో పని జరుగుతున్నప్పుడు నెమళ్ళు జింకలు ప్రాణభయంతో పరుగు తీస్తున్నాయంటూ వచ్చిన ఫోటో వీడియో మార్పింగ్ చేసినవేనని పోలీసులు చెబుతున్నారు. ఇక ఆందోళనకు దిగిన హెచ్సియు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో కూడా పలు ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పారని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీల వారితో పాటు కొన్ని శక్తులు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఈ అంశాన్ని వాడుకున్నాయంటున్నారు. ఇలాంటి వారిపైన సైబర్ క్రైమ్ బృందాలు నిఘా పెట్టాయి. మీరు ఏ నిఘా పెట్టినప్పటికీ కూడా ఏదైతే ఫార్మా కంపెనీ కోసం మీరు ఈ కొడంగల్ ప్రాంతంలో భూములు సేకరిద్దామని చెప్పేసి ఆడికి వెళ్తే ఆడ గిరిజనులు తిరగబడ్డారు. గతంలో ముచ్చట చెప్తాను. మొన్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొడంగల్ ఆ నియోజకవర్గ పరిధిలో అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి భూములు సేకరిస్తూ ఉంటే గిరిజనులు తిరగబడ్డారు. దాంట్లో కేటీఆర్ పాత్ర ఉన్నది. కేటీఆర్ వెనుకబెట్టి ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉన్నది. మరి కేటీఆర్ ఎక్కడైనా కనబడ్డా? అంటే విచారణ పేరు మీద, దర్యాప్తుల పేరు మీద దీని వెనకాల ఉన్నటువంటి శక్తుల పైన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? సో ఇటువంటి వ్యాఖ్యలు వాడతారు. కానీ అసలైనటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి అన్ని అవి బంద్ చేస్తారు. నేనేమంటూ ఉన్నా అంటే ఈ విషయంలో విద్యార్థులతో పాటు ప్రతిపక్షాలు కూడా వాళ్ళ పాత్రని సమర్థవంతంగా నిర్వహించిండు. దీంట్లో సవాలు లేదు, సందేహం అసలు ఎక్కర్లేదు. అంటే ఒక మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా మొత్తం నేషనల్ మీడియా సైతం దీనిపైన ప్రత్యేకమైనటువంటి కథనాలు అందించింది. అంటే 400-500 ఎకరాలకు సంబంధించినటువంటి అటవిని ప్రభుత్వ భూమి కావచ్చేమో, మీకు కోర్టు నుంచి అనుకూలమైనటువంటి తీర్పు ఉండొచ్చేమో, కానీ ఆ చెట్లను నరికివేసేటువంటి 100 ఏళ్ళుగా చెట్లు ఉన్నటువంటి అవి చరిత్ర ఉన్నటువంటి ఆ చెట్లను నరకడం ప్రకృతికి విఘాతం కలిగించేటువంటి విధంగా హైదరాబాద్ లాంటి పొల్యూషన్ నగరాల్లో చెట్లను నరికి మరి అది వాతావరణాన్ని ఇంకా ఇబ్బంది కలిగజేసేటువంటి విధంగా ఆ చెట్లను నరకడం పట్ల ఒక పక్కన విద్యార్థులతో పాటు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులంతా కూడా దానిపైన బగ్గుమన్నారు. ఎందుకోసం? పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పేసి. ఇక వాళ్ళట్లా ఉంటే కొంత ఉండొచ్చు, కొంత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించి కొంతమంది రాజకీయ పరమైనటువంటి అంతిమంగా ఏ పార్టీ అయినా రేపు మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆ విద్యార్థులకు మద్దతు ఇవ్వాల్సిందే. దాంతోపాటు రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశం సెకండరీ ఖచ్చితంగా ఉంటుంది. సెకండరీ మొదలనే ఉంటుంది. ఏ విషయంలో అయినా గందరగోళాలు సృష్టించాలి, బాధిత పక్షం పట్ల ఉన్నట్టయితే కొంత రాజకీయంగా లబ్ధి పొందుతుందని చెప్పేసి ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది. దాంట్లో ప్రతిపక్షాలు ఆలోచించే తప్పేం లేదు. కానీ మీ యొక్క నిర్ణయమే సరిగ్గా లేక, ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే ముఖం మంచలేక అద్దం పగలగొట్టుకున్నట్టుగా మీ నిర్ణయమే సరిగ్గా లేకుంటుంటే ప్రతిపక్షాలు దాన్ని ఆసరగా తీసుకుంటాయి. కానీ దీంట్లో ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నామంటే, అనవసరమైనటువంటి ఒకదాన్ని బట్టగాల్సి మీదేసి ఇంకా కట్టెకేదో రుద్ది మనిషితో రుద్దుదాం అన్నటువంటి విధంగా సరే చేసిండు తప్పు. ఇటువంటి వీడియోలు ఏంటి? ఈ వీడియో ఏం కనబడతా ఉంది దీంట్లో అంటే ఇంకా బదనం చేసేటువంటి విధంగా, ఇంకా బదనం చేశారు. దుప్పులు లేవా, జింకలు లేవా అంటే ఉన్నాయి అలా. కానీ ఇగో జేసీబీలు బకెట్లు పెట్టుకొని ఇట్లా యమన రూపంలో ఇట్లా వస్తానే అన్నట్టుగా ఏంటి వీటి చంపుతారు పక్షులను. ఇక్కడ నెమ్మలు కనబడతా ఉన్నాయి, ఇక్కడ జింకలు కనబడతా ఉన్నాయి, దుప్పులు కనబడతా, వీటిని చంపడం అని వస్తూ ఉంటే ఇవి లేచి ఎగిరిపోతూ ఉన్నాయి, ఆహార్యాలు చేసుకుంటూ అరుస్తూ వెళ్తూ ఉన్నాయి అన్నట్టుగా ఒక ఫోటోను క్రియేట్ చేసిండు. ఇగో ఇటువంటి వాటి పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. నిజంగా ఉన్నటువంటి వాటిని పెట్టండి, కాదనట్లేము. నిజంగా ఉన్నటువంటి పెట్టాల్సిందే, తెలవాలి, గవర్నమెంట్కి తెలవాలి, దాన్ని విరమింప చేసుకోవాలి. ఇక సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని ఫోటోలు, వీడియోలు తమ విచారణలో నకిలీగా తేలినట్లు సైబర్ క్రైమ్ వర్గాలు చెప్పినాయి. ఏ నకిలీగా ఉన్నాయంటే, యంత్రాలతో చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా నెమళ్ళు, ఇతర వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో నకిలీదని తేలింది. ఆ ఫోటోలో 99% ఏఐతో తయారు చేసి, ఏఐ ఉన్నదిగా ఇప్పుడు వచ్చింది కదా ఒక ఏఐ, నీకు ఏదంటే అది వస్తుంది. నువ్వు డైరెక్ట్ పాట పాడకపోయినా కొంత వాయిస్ ఇస్తే అదే కోరస్ అదే దింపుతుంది, అదే పాట పాడుతుంది, అదే డప్పు కొడుతుంది, అదే డోలు కొడుతుంది, అదే సంగీతం ఇస్తుంది, అంత అదే ఏఐతోటి ఏదైనా చేయవచ్చు. ఏఐతోటి ఏదైనా చేసుకోవచ్చు. సో ఆ ఏఐతోటి ఇగో తయారు చేసినటువంటి ఇది నకిలీది. దీని ఏం చేసిన చాలామంది నాకున్నటువంటి కాంటాక్ట్లలో కొంత మేధావులు కూడా ఈ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకు? నిజమే కావచ్చు అని. కానీ ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని చెప్పేసి సైబర్ క్రైమ్ వర్గాలు ఇగో ఈ ఫోటోని రిలీజ్ చేసినాయి. ఇది నమ్మొద్దు అని. దాంతోపాటు ఇగో బీఆర్ఎస్ నేత కృషాంక్ జింక ఫోటోను పోస్ట్ చేసి అది కంచగచ్చిపౌలి భూముల్లో యంత్రాలకు బలైపోయిందంటూ పేర్కొన్నారు. ఆ ఫోటో కూడా నకిలీదని సైబర్ క్రైమ్ అధికారులు విచారణ తేలింది. అందులో
జింక కాళ్ళు కట్టేసి ఉన్నాయని, అది ఎక్కడో వేటాడిన జింక అని పేర్కొన్నారు. దానికి కంచగచ్చిబౌలి భూములకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే ఫోటోను పొరపాటున పోస్టు చేశారని క్షమించాలంటూ జర్నలిస్ట్ సుమిత్ జా ఎక్స్లో చేసిన పోస్టును కూడా విడుదల చేసిండు. ఇగో కాళ్ళకేమో ఈ కట్టినటువంటి ఆ దారాలతో కట్టేసిండు. సరే ఏ విధంగా చనిపోయిందో, వేటగాళ్ళ ఆ ఉచ్చులో అది చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపిల్లా ఏందనేది తెలియదు. కానీ ఇది రాష్ట్రానిదే కాదు, ఇది ఈ ఇష్యూ ఏది జింక చచ్చిపోయింది. కానీ జింక చచ్చిపోయినటువంటి ఈ ఫోటోను కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేత క్రిషాంక్ అనేటోడు అది ఎక్స్లో పోస్ట్ చేసి దీన్ని అంతా సర్క్యులేట్ చేసాడు. దీని ద్వారా ఏమవుతుంది, ప్రభుత్వాన్ని బదనం చేయాలా. ఇక ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ సేవ్ HCU బయోడైవర్సిటీ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. అది పాత వీడియో అని, జీవ వైవిధ్యం గురించి చెప్పేందుకు పోస్ట్ చేసినట్లు ఇన్స్టా యూజర్ తెలిపిండు. అయితే అందులో ఉన్నది విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన జింక అని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. దానికి సంబంధించి విశాఖపట్నంలో ఓ ఇంటి ముందు మార్చి 14న మరో ఇన్స్టా యూజర్ పెట్టిన ఫోటోలోని అదే జింక ఫోటోను విడుదల చేశారు. ఇగో ఇవన్నీ కూడా ఇవే సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఎక్కువగా వీటితో పాటు కొన్ని సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజమైనటువంటి నమ్మించేటువంటి ప్రయత్నం. ప్రకృతి ప్రేమికులకు ఏమనిపిస్తుంది, కొంత వాళ్ళందరూ కూడా కొంత సెంటిమెంట్గా భావిస్తారు అడవులు, జంతువులు, పక్షులు అంటే. సో ఇది నిజమని చెప్పేసి అనుకొని ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆదేశించడం జరిగింది. మీరు ఎవరైతే నకిలీ ఫోటోలు, వీడియోలు పెడతా ఉన్నారో, ఇది ఒక యూనివర్సిటీకి సంబంధించిన భూములను, పక్షులు, జంతువులను వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పి చెప్పడంతో పాటు కంచగచ్చిబౌలిలోకి నో ఎంట్రీ, 400 ఎకరాల ప్రాంతంలోకి బయట వ్యక్తులకు ప్రవేశం నిషేధం, 144 సెక్షన్ అమలు, 16వ తేదీ వరకు పోలీసుల ఆంక్షలు. ఈ కథం అయిపోయింది. ఎవరు బయట లోపలికి అలౌడ్ లేదు. ఆడ మొత్తం పోలీసు బందోబస్తు తోటి 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. ఇక కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రాంతంలో బయటి వ్యక్తులకు ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అంతేగాక ఆ ప్రాంతాలలో ఈ నెల 16వ తేదీ వరకు సెక్షన్ 163 BNSS గతంలో IPC 144వ సెక్షన్ ఉండే ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు మాదాపూర్ జోన్ DCP డాక్టర్ జి వినీత్ శుక్రవారం ప్రకటించారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించిన సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో కేంద్ర సాధికార కమిటీ ఆదేశాలను, శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజలు రోజువారీ జీవనానికి, భద్రతకు ప్రమాదం జరగకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 16వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు ఈ విషయాన్ని 16వ తారీఖు వరకు ఉంటాయట. మరి ఇంకా 10 రోజుల పాటు ఇంకా ఆంక్షలు ఇట్లే ఉంటాయి. ఆడ 144 సెక్షన్ అమలు చేసిండ్రు. ఇంకో పక్కన సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో అది ఎట్లాంటి పనులు కూడా చేయొద్దని చెప్పడంతో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా సంబరాలు చేసుకొని వాళ్ళు సొంతంగా ఆ విద్యార్థి సంఘాలే చెప్పినాయి, మేము దీనికి ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాం మా ఆందోళనకు అని చెప్పేసి. మరి వాళ్ళంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మరి ఈ 144 సెక్షన్ ఎందుకు అర్థం కాదు. అంటే ఇంకా ప్రభుత్వం ఏమని అనుకుంటా ఉంది, దాంట్లో ఏకో పార్క్ అంటా ఉన్నారు మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకొని. అంటే కొత్తదన్నట్టు, ఏది పాత గోడలకు ఏదో కొత్త సున్న వేసినట్టుగా ఆ మాటలు కనబడతా ఉన్నాయి. మరి ముందుగానే ఏకో పార్క్ అని చెప్పొచ్చు కదా. అంటే దీంట్లో ఏం జరుగుతుంది? సో దీనికి ఇంకా పులి స్టాప్ అయితే పడినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇంకా సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉన్నది కాబట్టి చెప్పలేం రేపు ఏమేమి జరుగుతుంది.